జనరల్ గా వార్ వస్తుంది, అదిగో వారు వస్తుంది, ఇదిగో వారు వస్తుంది అనేప్పుడు అదిగో పులి ఇదిగో తోక అన్నట్టే ఉంటుంది. సో డెఫినెట్ గా అలా వచ్చినప్పుడు, ఆ న్యూస్ వచ్చినప్పుడు మార్కెట్ పడుద్ది, కానీ తర్వాత మళ్ళీ రికవర్ అవుద్ది. ప్లస్ యుద్ధం స్టార్ట్ అవ్వగానే మళ్ళీ మార్కెట్ దాని పని తాను చేసుకుంటా పోతుంది. ఇది మనం చూసాం కూడా లాస్ట్ 2-3 వార్స్ లో. ఆ, ఎందుకంటే వస్తుంది వస్తుంది అన్నప్పుడే నెగిటివ్, తర్వాత ఉండదు, డిస్కౌంట్ అయిపోద్ది. సో డెఫినెట్ గా ఇట్లాంటి అవకాశాన్ని ఉపయోగించుకోవాలా. సో ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ వాళ్ళు ఇరాన్ వాళ్ళు ఇజ్రాయెల్ మీద ఇచ్చేసినప్పుడు, మిసైల్స్ వేసినప్పుడు ఇజ్రాయెల్ మార్కెట్ ఏం పెద్ద పళ్ళ 0.5% డౌన్, తర్వాత మళ్ళీ పాజిటివ్ క్లోజ్ అయింది. పాజిటివ్ ఇప్పుడు చూస్తే పాజిటివ్ ఉంది. సో డెఫినెట్ గా ఇట్లా ఉన్నప్పుడు, ఆ న్యూస్ నెగిటివ్ ఉన్నప్పుడు ఇది మనం ఉపయోగించుకోవాలా. ఏ కంట్రీ అయినా ఉన్న జనమైనా మనమైనా, మండే మార్కెట్ పడిన తర్వాత కూడా మనం ఉపయోగించుకుంటే బెస్ట్.